అసలు తను ఒకప్పటి నా భార్యేనా అనేంత దూరంగా ఉంటుంది. నన్ను పరాయి మనిషిని చూసినట్లుగా చూస్తుంది. తన కోసమే నేను బతికాను అనుకుంటే తను బతుకుతుంది నా కోసం కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. మోహన్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. కాదు, అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఆనంద్, భార్యకి తన మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి మగాడికి ఏ యాసిడ్ పరీక్షలు అక్కర్లేదు. టచ్, జస్ట్ టచ్ చేస్తే తెలుస్తుంది. తన చేతి స్పర్శకి భార్య ఎలా రియాక్ట్ అవుతుందో, సంతోషంగా ఫీల్ అవుతుందో, ఇబ్బందిగా ఫీల్ అవుతుందో. నువ్వు పెళ్ళైన వాడివే కదా, ఎంతకన్నా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ నీ మిసెస్ కావాలని అలా బిహేవ్ చేస్తుందేమో. కావాలనే బాధ పెడుతుందంటావా? నో, నా ఉద్దేశం అది కాదు. మరి టచ్ మీ నాట్లో ముడుచుకుపోయే భార్యని ఇంకెలా అర్థం చేసుకోవాలి? మోహన్, నీ పర్సనల్ విషయాల గురించి ఎంతవరకు మాట్లాడొచ్చో నాకు తెలీదు. కానీ ఓ ఫ్రెండ్గా నీ మాటల్ని బట్టి నేను అర్థం చేసుకుని చెప్తాను విను. ఈ దేశంలో పుట్టిన ఏ ఆడదైనా సాంసారిక సుఖం కంటే సాంసారిక భద్రతని ఎక్కువగా కోరుకుంటుంది. అంటే ఏం లేదు. నీ పరిస్థితి గురించి, డాక్టర్స్ చెప్పిన విషయాల గురించి నీ మిసెస్కి పూర్తిగా తెలుసని నువ్వే చెప్పావు, అవునా? అవును. అందువల్లే నీ హెల్త్ కోసమే, నీ క్షేమం కోసమే నీ మిసెస్ అలా బిహేవ్ చేస్తోందని నాకు అనిపిస్తోంది. అంటే తను నాకు కావాలనే దూరంగా? ఎస్. ఆడదానికి భర్తని సుఖపెట్టడం శారీరక ధర్మం అయితే, ఆ భర్తకి ఏ ఆపద కలగకుండా కాపాడుకోవటం నైతిక ధర్మం. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడ్డప్పుడు ఆడది తప్పకుండా మొదటి దానికన్నా రెండో దానికే విలువిస్తుంది. తాత్కాలికంగా భర్తని బాధపెట్టినా శాశ్వతంగా అతన్ని రక్షించుకోగలిగితే చాలు అని ఆమె అనుకుంటుంది. తన తాళిని కాపాడుకోవటం కోసం ఆ తాళి కట్టిన భర్త దృష్టిలోనే చెడ్డదానిగా ముద్రపడ్డా సహిస్తుంది, భరిస్తుంది. తన గుండెల్లోని బాధని తనే దిగమింగుకుంటుంది. తన కళ్లల్లో కన్నీళ్ళని తనే తుడుచుకుంటూ మంచి రోజులు రావాలని ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఆడదాన్ని భూదేవితో పోల్చారు. ఆనంద్, నా భార్య నన్ను దూరంగా ఉంచుతుందని ఆలోచించాను, కానీ ఇలా ఎప్పుడు. అవును, ఆలోచించాం. ఎందుకంటే మనం మగాళ్ళం కాబట్టి. మనకి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ కాబట్టి. మోహన్, ఒక్క మాట చెప్పనా? ఏ గుడికి వెళ్ళినా ఆడది తన భర్త పేరు మీదనే దేవుడికి అర్చన చేయిస్తుంది. పొరపాటున కూడా భర్త ఉండగా తన పేరు మీద అర్చన చేయించదు. ఎందుకో తెలుసా? తన భర్త క్షేమంగా ఉంటేనే తను పసుపు కుంకుమలతో ఉంటుందని, సుమంగళిగా జీవించగలుగుతుందని. మరి డాక్టర్స్ చెప్పినట్టు నీ క్షేమం కోసం నీ భార్య నీకు దూరంగా ఉంటే ఇలా అపార్థం చేసుకోవాలా? ఏవేవో ఊహించుకుని బాధపడాలా? సారీ ఆనంద్, నువ్వు చెప్పినట్లు ఆలోచిస్తే నా ఊహలు ఎంత సిల్లిగా ఉన్నాయో తెలుస్తుంది. నా పర్సనల్ విషయాలు కూడా నీతో డిస్కస్ చేసుకోగలిగానంటే నువ్వు నాకు ఎంత మంచి ఫ్రెండ్వో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వరీ, ఇవాల్టి దూరం రేపు మరింత దగ్గర అవ్వటానికే. క్యారీ ఆన్. పులిహోర అద్రిపోయిందని మీ శ్రీమతికి నా మాటగా చెప్పు. ఏడయ్యా ఈ పెద్ద మనిషి? ఇంకా పైనుంచి కిందికి దిగిరాడే? తమరితో సంబంధం కలుపుకోవడానికి వచ్చాడు కదండి అయ్యా, తప్పకుండా పైనుంచి కిందకి దిగిపోతాడు. ఏంటి సెటైరా? ఈ లింగమూర్తితో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతావు. మధ్యవర్తిగా వచ్చిన వాడు 4 మంచి మాటలు చెప్పు నా గురించి. 4 డబ్బులు సంపాదించుకో మా ఇద్దరి నుంచి, అంతేగాని. చెత్తమండి అయ్యా. అదిగోండి వస్తున్నారు. అయ్యా శ్రీధర్రావు గారు, నేను చెప్పాను కదండి, మీరేనండి శంకరాజు లింగమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇంట్రెస్ట్ లింగమూర్తి అని కూడా అంటారండి. అలాగా, కూర్చోండి. మీ దర్శన భాగ్యం కలగటం నిజంగా నా అదృష్టం. ఇకపోతే అయ్యా, వీరు కుమారుడే పెళ్లి కుమారుడు. ఇంజనీరింగ్ చదివాడు, బహు బుద్ధిమంతుడు, చదువు, సంస్కారం, వినయం, విధేయత అన్నీ ఉన్నవాడు. అన్నిటికీ మించి తమ కుమార్తెకు తగినవాడు.
అది విషయం. ఇహ మీరు మాట్లాడుకుంటే ఓ వనైపోతుంది. చూడండి లింగమూర్తి గారు, నాకు ఒక్కతే కూతురు, పేరు మంజుల. యూఎస్ఏలో చదువు పూర్తి చేసుకొని రేపో మాపో ఇండియా రాబోతోంది. ఇక నా సంగతి అంటారా, ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. హాయ్ చిత్తం తమరి ఇండస్ట్రియల్ గురించి, తమరి పరపతి గురించి సమస్తం చెప్పేశాను. కాబట్టి నాకున్నదంతా మా అమ్మాయికే. నేను కోరుకుండేదల్లా మాట మంచి, చదువు, సంస్కారం, సమర్థత, ఈ లక్షణాలు ఉన్న కుర్రవాడు. హాయ్ చిత్తం, తమరు చెప్పిన సుగుణాలన్నీ వీరి పుత్రరత్నంలో ఉన్నాయండి. అవునండి, మావాడని చెప్పడం కాదు గాని ఈ కాలంలో పుట్టాల్సిన వాడు మాత్రం కాదు. సిగరెట్టు, గుట్కా, మందు, మశానం ఇలాంటి అలవాట్లేవీ మా వాడికి మచ్చుక్కి కూడా లేవు. ఇక చదువు, సంస్కారం సంగతి అంటారా, వాటి విషయంలో పేరు పెట్టడానికి కూడా లేదు. ఇక సమర్థత విషయానికి వస్తే ఖచ్చితంగా మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటాడు, నాది గ్యారంటీ. సంతోషం. నేను అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నది కూడా ఇలాంటి లక్షణాలున్న బుద్ధిమంతుణ్ణే. మరికే శుభం. ఆ కట్నకానుకల విషయం కూడా మాట్లాడేసుకుంటే. శ్రీధర్రావు గారు, నాకు ఏ విషయాన్నైనా ముసుగులో గుద్దులాటలేకుండా స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నా అలవాటు. ఏదో అంతస్తులో మీతో సరితోగలేకపోయినా నాకు ఊళ్ళో బోళ్లు పరపతుంది. పొలం, పుట్ర, పాడి, పంట అన్నీ ఉన్నాయి. నాకు ఒక్కడే కొడుకు కాబట్టి మీరు ఏమి ఇవ్వాలనుకున్నా మీ స్థాయికి తగ్గకుండా ఇస్తే చాలు. ఏమంటారు? ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. కట్నం 1 కోటి 2 కోట్ల అది నాకు లెక్కలోంది కాదు. లాంఛనాలు 10 లక్షల 25 లక్షల ఎంతైనా పర్వాలేదు. నాకు అన్నిటికంటే ముఖ్యం కాబోయే అల్లుడు, అతని యోగ్యత, గుణగణాలు. హాయ్ చిత్తం, ఆ విషయంలో తమరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. నిజమేనయ్యా. కానీ గేదెను నీటిలో ఉంచి, స్టాకును గోడంలో ఉంచి వ్యవహారం మాట్లాడుకోవడం మంచి బిజినెస్ మ్యాన్కు ఉండాల్సిన లక్షణం కాదు. కాబట్టి ముందు మీ అబ్బాయిని నేను ఒకసారి పర్సనల్గా చూస్తే మంచిది కదా. దాందే ఉందండి, తప్పకుండా. ఇదిగోండి సార్, పెట్రోల్ బిల్లు మిగిలిన చేయించి. ఓకే గోపి, ఇక నువ్వు వెళ్ళు. అలాగే సార్. చూశారండి మా డ్రైవర్ సిన్సియారిటీ. అనా పైసలతో సహా లెక్క చెప్తాడు. చేరి 2 రోజులు కూడా కాలేదు కానీ నాకు బాగా నచ్చేసాడు. ఒక్క నిమిషం. హలో, అలాగే ఉంటాను. ఇంతకు మీ అబ్బాయిని చూడటం ఎలా? లింగమూర్తి గారేరండి. చిత్తం, తమరు ఫోన్లో మాట్లాడుతుండగా ఏదో అర్జెంట్ పని గుర్తొచ్చినట్టుంది. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు సారీ చెప్పమని నాతో చెప్పారు. భలే మనిషే. పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే ఎలా? చిత్తం, ఆ సంగతి మీరు వారితో మాట్లాడితేనే బాగుంటుంది. ఇక నాకు సెలవు ఇప్పించండి. కార్ కేస్ అండి. వీళ్ళేంటి గోపి, ఎవరో వెంటబడి తరుగుతున్నట్టు ఒకళ్ళ వెనక ఒకళ్ళు దారుకున్నారు. కనీసం పెళ్లి కొడుకు ఫోటో కూడా చూపించకుండా కళ్ళ ముందు నిజాన్ని చూసి పారిపోయి ఉంటారు సార్. నిజాన్ని చూసా అంటే? ఏముంది సార్, ఇంతసేపు శ్రీ శ్రీ సింగరాజు లింగమూర్తి గారు ఏ కొడుకు గురించి అయితే ఇంజనీరు, సమర్థుడు, గొప్పవాడని బిల్డప్ ఇచ్చాడో అదే కొడుకు సడన్గా కళ్ళ ముందు డ్రైవర్ యూనిఫామ్లో కనిపించేసరికి కంగు తిని ఉంటారు, పారిపోయి ఉంటారు. అంటే నేనే సార్ ఆ లింగమూర్తి గారు అబ్బాయిని. అదృష్టం అందలం ఎక్కిస్తాను అంటే బుద్ధి బురదలోకి లాగింది అన్నట్టు మొత్తం నాశనం చేశాడు కదా నీ పుత్రరత్నం. ఆ మధ్యవర్తి శ్రీధర్రావు గారితో మన పెళ్లి సంబంధం గురించి గొప్పగా చెప్తూ లింగమూర్తి గారి అబ్బాయి ఇంజనీరు, తెలివైనవాడు, ప్రయోజకుడు అని బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తుంటే ఈ విధవ సడన్ గా సీన్లోకి వచ్చి ఆ దిక్కుమాల డ్రైవర్ యూనిఫామ్ లో చేతులు కొట్టుకుని నిలబడి ఇదిగోండి సార్ పెట్రోల్ బిల్లు, మిగిలిన చిల్లర డబ్బులు అంటూ చిల్లర విధవలా ప్రత్యక్షం అవుతాడా? నా తల కొట్టేసినట్టు అయింది కదే. చేతికన్నెలకు నోటి కందకపోవటం అంటే ఇదే కదూ మరి.
ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఆ బోటి డ్రైవర్ ఉద్యోగంలో చేరటం ఏంటి? నా పరువు తీయటానికి కాకపోతే. బాగుంది. మీరు ఆ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి పెడతారని వాడేమన్నా కలగన్నాడా ఏంటి? మాట్లాడక మరి. కోట్లు తెచ్చే కోడలు, కోటీశ్వరుడైన వియ్యంకు చక్కగా బేరం కుదురుతుంది అనుకుంటే ఆఖరి క్షణంలో విడొచ్చి సర్వనాశనం చేశాడు కదా. తనకి కాబోయే అల్లుడు తన దగ్గరే డ్రైవర్గా పనిచేస్తున్నాడు అంటే అవ్వా, ఏ పిల్ల తండ్రి అయినా సంబంధానికి ఒప్పుకుంటాడా అంట. అయినా వీడికి ఇదేం పోయే కాలమే. దేశంలో ఎక్కడా ఏ ఉద్యోగాలు దొరకనట్టు ఆ డ్రైవర్ ఉద్యోగంలోనే చేరాలా? పోనీ చేరాడు అనుకుంటే ఎక్కడా గతి లేనట్టు ఆ శ్రీధరరావు దగ్గరే చావాలా? పోనీ చచ్చాడు అనుకుంటే అదేదో సరిగ్గా ముహూర్తం పెట్టినట్టు ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకునే సమయానికే దిగబడాలా? ఆ సంబంధం కుదురుతుందని ఎంత ఆశపడ్డాను, ఎన్నెన్ని కలలు కన్నాను. ఛా, ప్రతి విషయంలోనూ నా నెత్తిని చెంగేయటానికే కంకణం కట్టుకున్నాడే నీ కొడుకు. ఏంటి మాట్లాడచావే? నేనేం మాట్లాడను? మీతో ఏం మాట్లాడినా తంటానే. ఈ దరిద్రానికంతా ఇది కాదు కారణం. దీన్ని పోషించడానికేగా వాడు ఇంజనీరింగ్ చదువు కూడా డ్రైవర్ ఉద్యోగానికి సిద్ధపడ్డాడు. ఏమే, నీ దయ వల్ల నా కొడుక్కి బంగారం లాంటి సంబంధం తప్పిపోయింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? అసలు నిన్ను కాదే, నా కొడుకుని చెప్పు తీసుకు కొట్టాలి. నీలాంటి పదార్థాని కోసం కన్న తండ్రి నన్నే ఎదిరిస్తాడు. పంతానికి పోయి నన్ను కాదని డ్రైవర్ ఉద్యోగంలో చేరతాడు. ఇదంతా ఎవరి కోసం? నీ కోసం కాదు. అయినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. వాడు ఎలా చచ్చినా పర్వాలేదు, నీకు మాత్రం ఫుడ్ బెడ్ కావాలి. ఏమండి, ఏమిటా మాటలు? మాట్లాడక మరి. ఇవి మాటలు కాదే, నా గుండెలో భగభగలాడే మంటలు. ఏమీ వగలాడి? ఇప్పటికీ నీకు తృప్తిగా లేదా? అక్క అక్క అంటూ చేరి ఆ హారిక కాపురం నాశనం చేశావు. నీ కళ్ళబుల్లి కబుర్లతో పడగొట్టేసి చివరికి నా కొడుకు జీవితాన్ని నడి రోడ్డు మీదకి దిగదార్చావు. దర్జాగా వైట్ కలర్ ఉద్యోగం చేసేవాడిని వైట్ కలర్ డ్రైవర్ యూనిఫారంలోకి దిగజారిపోయేలా చేశావు. నీ పుణ్యం అని నీకు పళ్ళు, ఫలాలు, మందులు, మాకులు, టానిక్లు, ఇంజక్షన్లు, నా పిండాకులు, నా శ్రాద్ధం వీటన్నిటిని కొనివ్వటానికి వాడు చివరికి డ్రైవర్ ఉద్యోగంలో చేరి కాబోయే మామగారింట్లో కారు తోలుతున్నాడు. బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుని నీ మోజులో పడి సర్వనాశనం అవుతున్నాడు. ఏలినాటి శని కూడా 7 ఏళ్లకు వదిలిపెట్టుంది అంటారు. మరి నువ్వెప్పుడు వదిలిపెడతావే వాణ్ణి? పూర్తిగా పీల్చి పిప్పి చేశాక నీ బతుకు చెడ. నీది ఓ జన్మే. వాహ్, క్యా సీన్ హై. ఏంటి, కాఫీ కలపడం కూడా అంత గొప్ప సీనా? సంధ్య, ఒక్క కాఫీ కలపటం ఏంటి, కూరలు తరగటం, వంట చేయటం, వడ్డించటం, గిన్నెలు కడగటం, మనసంటూ ఉండాలే కానీ కళ్ళు పెట్టి చూస్తే ఇలా ప్రతి సీన్లోనూ కావలసినంత ఆనందం దొరుకుతుంది. ఎందుకో? ఎందుకంటే భార్యామణి అందాలు ఒక్కో పని చేస్తున్నప్పుడు ఒక్కో భంగిమలో కన్ను చెదిరేలా కనిపిస్తాయి కాబట్టి. ఆహా, నన్ను అడిగితే ఈ ప్రపంచంలోకే అద్భుతమైన దృశ్యం ఏంటో తెలుసా? వంటింట్లో వంట చేస్తున్న ఇల్లాలిని ఇలా రెప్పవాల్చకుండా చూడటం. అబ్బా అబ్బా కాదు, అబ్బో అనిపించేంత అందం, ఆనందం ఇంట్లోనే ఇల్లాలిలోనే కనిపిస్తుందని మా మగాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. ఎంతసేపు క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ గడుపుదామనే గాని ది రియల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ కళ్ల ముందే ఉంటుందని కనుక్కోలేరు. గొప్ప జీవిత సత్యాన్ని కనిపెట్టారు కానీ ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఆ సంధ్య, చల్లారిపోవటం అంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఏంటి, ఇంకో జీవిత సత్యమా? లాంటిదే. ముందు చెప్పు. కాఫీ వేడిగానే తాగాలి, అవునా? అవును. ఐస్ క్రీమ్ కరిగిపోక ముందే తినాలి, అవునా? అవును. మరి పులిహోర వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుందా, చల్లారాక తింటే బాగుంటుందా? రుచిగా చేస్తే ఎప్పుడు తిన్నా బానే ఉంటుంది. కరెక్ట్. అందుకే ఇవాళ
నిన్నటి పులిహోరలోనూ అంత అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేశాను. ఏంటి అర్థం కాలేదా? అదే భార్యమణి, మా మోహన్ లేడు, ఇవాళ వాళ్ళ ఆవిడ చేసిన పులిహోరని టేస్ట్ చేశా. అబ్బా అదుర్స్ అనుకో. మీరు నేనే అనుకోకుండా లంచ్ టైంలో చిన్న పనుండి మోహన్ దగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే మనోడు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకేముంది, నాకు కూడా కొంచెం పెట్టు బాస్ అని అడిగాను. మనోడు తెగ మొహమాట పడిపోయాడు. బాక్స్లో ఉన్న పులిహోర నిన్నటిది, సండే కదా మా ఆవిడ వచ్చి చేసి పెట్టింది అన్నాడు. నేను వదులుతానా? నచ్చింది ఏదైనా సరే ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం అన్నాను. వా, నిన్నటిదైనా ఆ పులిహోర టేస్ట్ ఉంది చూడు. బా, ఎంత బాగుందో తెలుసా? ఇన్నాళ్ళు పులిహోర చేస్తే నువ్వే చేయాలి అనుకునేవాణ్ణి, కానీ మోహన్ భార్య అచ్చం నీలాగే చేసింది. తమాషాగా ఉంది కదూ, మా ఇద్దరి అభిరుచులు ఒకటే అవటం, మా ఇద్దరి భార్యల చేతి రుచి ఒకేలా ఉండటం. సర్ప్రైజింగ్ కదూ? కానీ సంధ్య, వాళ్ళ ఆవిడ చేతి రుచి బాగానే ఉంది, కానీ వాడి లైఫే రుచి పచ్చి లేకుండా అయిపోయింది. అన్నీ ఉండి కూడా ఏ ఆనందం లేకుండా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ బాధపడుతున్నాడు. ఈ మధ్య అయితే ఇంకా మరీను. ఎందుకట? ఇదే ప్రశ్నని గుచ్చి అడిగితే చెప్పాడు. తన భార్య తనకి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దగ్గర కావటం లేదు అని. అని మీతో చెప్పారా? అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా చెప్పుకొని బాధపడ్డాడు. నిజం చెప్పొద్దు, నాకు జాలేసింది. సంధ్య, ఓ ఆడదానిగా చెప్పు, మోహన్ వాళ్ళ ఆవిడ వాడికి దూరంగా ఉండటానికి కారణం ఏమై ఉంటుందంట? ఏమో, నాకేం తెలుసు. ఒకవేళ మోహన్ పోయాడనుకొని, అదే పాపం ఆవిడ దృష్టిలో మోహన్ ఈ 2 ఏళ్లుగా లేనట్టే కదా. ఒకవేళ ఈ 2 ఏళ్లలో మరెవరికైనా దగ్గరైందేమోనని. ఏమండి, ఈ అనుమానం మీకే వచ్చిందా లేక ఆయన గారికి వచ్చిందా? వాడికే వచ్చింది. సంధ్య, మగాడికి భార్య మీద అనుమానం రానియకూడదు. ఒక్కసారి అనుమానం మొదలైందా ఇక పురుగుల మెదడుని తొలిచేస్తూనే ఉంటుంది. తిండి తిననివ్వదు, నిద్రపోనివ్వదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? తప్పుగా అనుకోకు, అలా అనుకోవద్దనే నేను మోహన్కి చెప్పాను. డాక్టర్ గారు కొన్నాళ్ల పాటు, అంటే ఓ 6 నెలల పాటు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదని చెప్పారట. మీకు ఈ సంగతి కూడా చెప్పారా? ఇదొక్కటే ఏంటి, చాలా చెప్పాడన్నానుగా. ఏకాంతం దొరికితే ఆమెను దగ్గరికి తీసుకోబోవటం, వాళ్ళ ఆవిడేమో టచ్ మీ నాట్లా దూరంగా జరిగిపోవటం, వారానికి వచ్చే ఒక్క ఆదివారం కూడా వాడి చేతికి చిక్కకుండా తప్పించుకోవటం, దాంతో వాడికి పిచ్చెక్కిపోవటం, అన్నీ చెప్పాడు. ఆపండి. చాలు, పరై వాళ్ళ పర్సనల్ విషయాల గురించి ఇంతకన్నా మాట్లాడుకోవడం సభ్యతగా ఉండదు. అదేంటోయ్, నేను వాళ్ళ సమస్య గురించి చెప్తుంటే అక్కడికి అదేదో మన సమస్య అయినట్టు ఫీల్ అయిపోతావే? ఎవరి సమస్య అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి భార్యాభర్తల మధ్య ఉండాలి. పరై వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్స్గా మారకూడదు. అఫ్కోర్స్, నేను ఇదే మాట వాడితో చెప్పి కన్విన్స్ చేశాననుకో. అతను కంప్లైంటే చేశారో మీరు కన్విన్స్ చేశారో నాకు తెలీదు. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. పరై వాళ్ళ పడికింటి ముచ్చట్లు వినటానికి నాకు రోతగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. కార్ కీస్ ఇస్తే క్లీన్ చేసి రెడీగా ఉంచుతాను సార్.
ఇవాళ నుంచి నీకు ఈ శ్రమ అక్కర్లేదు. సార్ ఎస్, నువ్వు సరిగ్గానే విన్నావు. నీ ఉద్యోగాన్ని ఇందాకే వేరొకరికి ఇచ్చేశాను. వదిలేది. వద్దు అన్నాను, వెళ్ళిపోవే అన్నాను, అయినా నువ్వు వినలేదు.